హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ రాజవరపు జస్ట్ 349కి ఏమొస్తుందండి నాన్ వెజ్లో? ఒక కర్రీ కూడా రావట్లేదు. బట్ వీళ్ళైతే ఏకంగా 4 కర్రీస్ విత్ అన్లిమిటెడ్ బగారా రైస్ అండ్ పులావ్స్ తోటి ఇచ్చి పడేస్తున్నారండి. అది ఎక్కడో చూద్దామా? ఇదండి తెలుగు అరోమాస్. ఇది వచ్చేసి కొండాపూర్ బ్రాంచ్. ఇక్కడైతే వెజ్ థాలీ అండ్ నాన్ వెజ్ థాలీ అనేది 249 అండ్ 349 కామర్స్ తోటి ఇచ్చేస్తున్నారు. ఒకసారి ఎలా ఉందో చూసేద్దాం రండి. తెలుగు అరోమాస్ పేరుకు తగ్గట్టే తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉందండి. చూసారా అంబియన్స్ అంతా ఎలా ఉందంటే అరుగుల మీద కూర్చొని తిన్నట్టుందనమాట. అరుగులు, చెట్లు, ఆ పచ్చదనం అంతా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఫస్ట్ అయితే మేము ఫిష్ ఫ్రై ఆర్డర్ పెట్టాము. నేను ఫస్ట్ టైం తింటున్నాను ఫిష్ ఫ్రై. కర్రీస్ అయితే తిన్నా కానీ ఫ్రై అయితే తినలేదు. ఎలా ఉంది జత్విక్? జత్విక్ ఎలా ఉంది? టేస్టీ. నేను కూడా ఫిష్ ఫ్రై అంటే కొంచెం ముళ్ళు ఉంటాయేమో అనుకున్నాను. బట్ దీంట్లో ముళ్ళు ఉండవంట, నాకు తెలియదు. అందుకని తినేసాను. బాగుంది, నాకైతే నచ్చింది. మెయిన్ కోర్స్ వచ్చేసి 2 నాన్ వెజ్ కాంబోస్ ఆర్డర్ పెట్టామండి. ఈ నాన్ వెజ్ కాంబోస్లో వచ్చేసి బగారా రైస్ అండ్ పులావు అండ్ 4 కర్రీస్ వస్తాయి. 4 కర్రీస్లో ఎగ్ కర్రీ అండ్ చికెన్, మటన్ అండ్ ప్రాన్స్ కర్రీ వస్తుంది. 4 కర్రీస్ అయితే వస్తాయి. రైస్ అయితే అన్లిమిటెడ్. మనం మళ్ళీ నచ్చిన రైస్ని బగారా కానీ పులావ్ కానీ ఏది కావాలంటే అది మళ్ళీ సర్వ్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ప్రాన్స్ కర్రీ ట్రై చేశాను. కర్రీస్ కూడా సఫిషియెంట్గానే ఉంటాయండి. మనకి క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది కాంబోకి తగ్గట్టు. అండ్ అలాగే కర్రీ వచ్చేసి మనం స్టార్టర్స్ ఆర్డర్ పెడితే ఎంత వస్తుందో అంత వచ్చింది. కర్రీ కూడా ఏం తక్కువ ఏం రాదు. మనకి ఆహా అంటాము, మనం తినలేకపోతాము, అంత క్వాంటిటీలో ఉంటుంది. ఓకే, పులావ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మస్ట్ ట్రై అనమాట. పులావ్ అయితే నాకు ఒట్టిదే తినాలనిపించింది అనమాట, అంత బాగుంది. మీరైతే ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. బాగున్నా జతికు? బాగున్నా? మధ్య మధ్యలో మా స్వీటీ కూడా వీడియో కనెక్ట్ అయిపోయిందనమాట. ఎలా ఉంది టేస్ట్ చూపిస్తూ ఉంది. అండ్ అలాగే నేనైతే అన్నీ టేస్ట్ చేశానండి. అన్నీ అయితే సూపర్గా ఉన్నాయి. మన బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది అండ్ ఫ్యామిలీకి సరిపోతుంది. ఫైనల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళాలంటే తెలుగు అరోమాస్కి వెళ్ళొచ్చండి. ఇదైతే నా రివ్యూ. మీకు లాస్ట్లో అయితే స్వీటీ నేను పోటీ పడి మరీ తిన్నామన్నమాట. ఎందుకంటే నువ్వు ఫస్టా అని చెప్పని. ఎందుకంటే నిదానంగా తినే వాళ్ళలో నేను మా స్వీటీనే ఉంటాం. ఇది ఫైనల్గా మా పోటీ ఇలా అయిపోయిందనమాట. లాస్ట్లో మేము జున్ను కూడా ట్రై చేసాము. ఎలా ఉందో మా స్వీటీ చెప్తుంది. ఎలా ఉంది స్వీటీ జున్ను?
జున్ను తినేసి ఇక ఇంటికి ప్రయాణం అయ్యామన్నమాట. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పక్కన పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ రాజవరపు ఛానల్.